ప్రభాస్ హను రాఘపుడి కాంబోలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫౌజీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆల్రెడీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మరొక హీరోయిన్ కూడా అవసరం ఉంటుందని తెలుస్తుంది. ఫౌజీలో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయట. ఆ ఎపిసోడ్స్ లో ఒక కథానాయిక అవసరం అని తెలుస్తుంది. అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తారన్న ఆసక్తికరంగా మారింది. ఫౌజీలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుంటున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. సాయి పల్లవితో ఆల్రెడీ హను రాఘవపూడి పడిపడి లేచే మనసు అనే సినిమాను చేశాడు. ఆ సినిమా కమర్షియల్ వర్క్డ్ కాకపోయినా కూడా హను మార్క్ మూవీగా యువతను ఆకట్టుకుంది. అయితే హను ఇప్పుడు ప్రభాస్ కోసం సాయి పల్లవిని తీసుకుంటాడని తెలుస్తుంది. సాయి పల్లవి కూడా అంత ఈజీగా ఒప్పుకునే ఛాన్స్ లేదు. క్యారెక్టర్ నచ్చాలి, అది సినిమాలో వెయిటేజ్ ఉండేలా చూడాలి. ఒకవేళ సాయి పల్లవి చేయరని ఆ రోల్ కి మృణాల్ ఠాకూర్ ని తీసుకుంటారని తెలుస్తుంది. సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మి అలియాస్ నూర్ జహాన్ పాత్రలో మెప్పించిన మృణాల్ మళ్ళీ హనుతో సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. ఆల్రెడీ హిట్ కాంబో కాబట్టి అది కూడా ప్రభాస్ సినిమా అంటే అమ్మడు నో చెప్పే ఛాన్సే లేదు. సో రెబల్ స్టార్ మూవీలో ఛాన్స్ అంటే మృణాల్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా కోసం ఫౌజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకుంటున్నారని టాక్ ఉన్నప్పటికీ మేకర్స్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రధాన హీరోయిన్ గా ఇమాన్వి ఎంపికైనప్పటికీ చిత్రంలో ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ కోసం మరొక హీరోయిన్ ఎంపిక చేయాల్సి ఉంటుందంట. ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని, ప్రభాస్ పాత్రకు కొత్త డైమెన్షన్ ఇవ్వబోతుందని టాక్. ఫ్లాష్ బ్యాక్ లో చూపించబోయే పాత్ర కోసం మేకర్స్ కొంతకాలంగా సరైన నటిని వెతుకుతున్నారు. హను రాఘవపుడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని అద్భుతంగా మలిచిన విధంగా ఇందులో కూడా అదే స్పెషాలిటీ చూపించబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేకమైన ఫ్లాష్ బ్యాక్ రోల్ కోసం సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ పాత్రలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారు. మరి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.